ఈరోజు దేవుని దివ్యమైన వాక్య సందేశాన్ని మనం చదువుకుంటాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వాక్యములో ఈ రీతిగా రాయబడి ఉన్నదండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రభు ఈ లేఖనం మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు రక్షించే దేవుడుగా ఆయన ఉన్నారు. ఆయన మనలను రక్షించి ఆయన మన కృపచేత, ఆయన తన ప్రేమ చేత మనందరినీ కాపాడుతున్నటువంటి దేవునిగా, తండ్రిగా, తల్లిగా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడనంటే రక్షిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన రక్షకుడు, ఆయన రక్షించే దేవుడుగా ఆయన ఉన్నారు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అవునండి, ప్రతి వ్యక్తిని కూడా ఆయన ఏం చేస్తున్నాడనంటే రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు ఇదే 34వ కీర్తన 6వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. చూడండి, ప్రతి వ్యక్తి ఎంతో శ్రమలో, ఎంతో వేదనలో, ఎంతో దుఃఖంలో, ఎంతో కన్నీళ్లలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడనంటే రక్షిస్తూ ఉన్నాడు. శ్రమలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన రక్షకుడిగా ఉన్నాడు. ప్రతి మనిషి శ్రమను, కష్టాన్ని, కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగూ మనం చూస్తున్నప్పుడు శత్రువు ఎన్నో పర్యాయాలు మన జీవితంలో ఎన్నో శోధనలు తీసుకుని వస్తుంటాడు, ఎన్నో శ్రమలు తీసుకుని వస్తాడు, ఎన్నో కష్టాలు తీసుకుని వస్తాడు. అయితే వాటన్నిటి నుండి రక్షించే రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ యెహోషాపాతు అనేటువంటి రాజు మనకి కనబడుతూ ఉన్నాడు. ఈ యెహోషాపాతు అనే రాజు మీదకి పలు ప్రాంతాల నుండి శత్రువులు చుట్టుముట్టారు. ఎప్పుడైతే పలు ప్రాంతాల నుండి శత్రువులు ముట్టి ఇచ్చారో ప్రతి ఒక్క శత్రువు సైన్యమును గురించి యెహోషాపాతు విని భయపడి ఏం చేస్తున్నాడనంటే ఆ శ్రమలో, ఆ శత్రువులు చుట్టుముట్టిన ఆ శ్రమలో శత్రువులకు భయపడుతున్నటువంటి, భయాన్ని కలిగిస్తున్నటువంటి ఆ సమయంలో యెహోషాపాతు యెహోవా సన్నిధికి వెళ్ళి ఏం చేస్తున్నాడనంటే అక్కడ సన్నిధిని కూడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నలుదిక్కుల శ్రమ ఎదురైంది, నలుదిక్కుల కష్టం ఎదురైంది, నలుదిక్కుల వేదన, దుఃఖం, ఎటు చూసినా భయమే, ఆందోళనే కనబడుతుంది. యెహోషాపాతు రాజ్యాన్ని ఎలా కాపాడాలి, నా రాజ్య ప్రజలను ఎలా కాపాడుకోవాలి, నా రాజ్యాన్ని ఎలాగూ సమకూర్చాలి అనుకుంటున్న దినాన, అనుకుంటున్న సమయాన ప్రియ దేవుని బిడ్డలారా, జరిగిన విషయం ఏంటనంటే ఇదిగో శత్రువులు చుట్టుముట్టిన దినాన యెహోషాపాతు ప్రార్థిస్తున్నాడు. ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి రావడానికి లేదు. అలాంటి శ్రమలో కూడిన, కష్టముతో కూడిన జీవితంలో ప్రభునందు ప్రియులారా, నలుదిక్కుల శ్రమ ఆవరించిన రోజు, నలుదిక్కుల కన్నీళ్లు, కష్టము ఆవరించిన రోజు యెహోషాపాతు ఏం చేస్తున్నాడయ్యానంటే దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. రక్షింపగలిగిన దేవుని వైపు చూసి ఇలా ప్రార్థన చేశాడు, అయ్యా, ఇంత గొప్ప సైన్యమును ఓడించుటకు మాకు శక్తి చాలదు, ఇంత గొప్ప సైన్యమును ఎదిరించడానికి మాకు శక్తి చాలదు, నీవే మా దిక్కు, నీవే మా దిక్కు అని చెప్పి యెహోషాపాతు ఏం చేశాడనంటే ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే అలాగూ ప్రార్థన చేశాడో ప్రభునందు ప్రియులారా, అద్భుతముగా దేవుడు గొప్ప కార్యమును జరిగించాడు. వచ్చిన శత్రువులకే ఏమి రేపాడనంటే కలహాన్ని రేపాడు. వారిలో వారే ఒకనికి ఒకడు పొడుచుకుని చనిపోయారు. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. కారణం ఏంటనంటే కృపగల దేవుడు శత్రువుల శ్రమ నుండి రక్షించాడు, శత్రువుల శోధన నుండి ఆయన రక్షించాడు. ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో నీకు కూడా ఇలాంటి శ్రమ ఎదురైందేమో, ఇలాంటి కష్టం ఎదురైందేమో, ఇలాంటి నలుదిక్కుల శ్రమను నువ్వు పొందుతున్నావేమో.
ఇలాంటి శ్రమలోనే నువ్వు కృంగిపోయి ఉన్నావేమో. అయితే యేసు వైపు చూడు, దేవుని వైపు చూడు, దేవుని మీద ఆనుకో. ఇప్పుడే ఆయన నీకేం చేస్తున్నారనంటే సహాయము చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వైపు చూస్తే ఆయన నీకేం చేస్తాడనంటే సహాయం చేసి నిన్ను రక్షించగల దేవుడు, నీ పిల్లలను రక్షించగల దేవుడు, నీ కుటుంబాన్ని రక్షించగలిగిన దేవుడు, నిన్ను ఆదరించి ఓదార్చి ధైర్యపరచగలిగినటువంటి కృపగల దేవుడు ఆయనే ప్రభునందు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎంతో కోపముతో వచ్చి, ఎంతో ఉగ్రహంతో ఆగ్రహంతో వచ్చినటువంటి ఆ యొక్క శత్రువులను ఎలా జయించాడో చూడండి. కీర్తన 138:7 మనం చూస్తాం, శత్రువుల కోపము నుండి నీవు నన్ను రక్షించితివి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలోచన చేయండి. ఆగ్రహంతో వచ్చిన శత్రువైనా, ఆగ్రహంతో వచ్చిన శ్రమైనా కృపగల దేవుడు ఏం చేస్తాడనంటే ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనంటే మన దేవుడు రక్షించే దేవుడు. ఆయన ఎడల నువ్వు భయభక్తులు కలిగి ఉండు. ఆయన దూతల్ని పంపి ఆయన కావలి ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన రక్షించే దేవుడుగా ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రభునందు ప్రియులారా. రెండో మాట మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్య భాగంలో 91వ కీర్తన చదువుదామండి. 91వ కీర్తన 3వ వచనంలో ఇలాగూ రాసింది, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మన దేవుడు రక్షించే దేవుడు. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు ఆయన విడిపించే దేవుడుగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. విడిపించే దేవుడుగా ఆయన ఉన్నారు. ఎక్కడ నుండి? వేటకాని ఊరిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. వేటగాడు వేటాడుతూ ఉన్నాడు, వేటగాడు వెంటాడుతూ ఉన్నాడు. ఏమైనా ఏదో విధము చేతనైనా ఏం చేయాలి అని అంటే మనలను మృంగివేయాలని, మనకు నష్టాన్ని కలిగించాలని, మనకు కష్టాన్ని కలిగించాలని ఎంతో అపవాది ఏం చేస్తున్నాడనంటే వేటాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరిని మృంగుదునని వాడు గర్జించు సింహము వలె వెదుగుతూ తిరుగుతూ ఉన్నాడు. మరణము కిటికీలెక్కి చూస్తుంది, వెంటాడుతుంది, వేటాడుతుంది. అయితే ఎవరు విడిపించగలరు? ఎవరు రక్షించగలరు ప్రభునందు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 19వ వచనంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, మనము చూస్తున్నప్పుడు ఒక నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు ఉంటాయి. ఆ అనేకమైన ఆపదల్లో నుండి ఎవరు విడిపిస్తారు, ఎవరు తప్పిస్తారనంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు. ఎన్నో ఆపదలు వచ్చాయి. కుటుంబము నుండి యోసేపు అనే నీతిమంతుడైన యవనస్తుడు ఏం పొందాడనంటే ఆపద పొందుకున్నాడు. కుటుంబం నుండి ఆపద, అన్నల నుండి ఆపద, శత్రువుల నుండి ఆపద. తను ఎక్కడైతే పని చేస్తున్నాడో పని చేసే దగ్గర కూడా అతనికి ఏమొచ్చిందనంటే ఆపద వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. ఇలాంటి ఆపదలో కూడా చెరసాలలో ఉన్న చెరసాలకు వెళ్ళే అంత ఆపద వచ్చినప్పటికీ కూడా దేవుడు యోసేపుకి ఏమై ఉన్నాడనంటే తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు తోడై ఉన్నాడనంటే యోసేపుని విడిపించడానికి తోడై ఉన్నాడు, యోసేపుని కాపాడడానికి తోడై ఉన్నాడు. యోసేపు యొక్క శ్రమలో, యోసేపు యొక్క కష్టములో, యోసేపు యొక్క ఒంటరితనములో, యోసేపు యొక్క ఒంటరి జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా ఎవరు తోడున్నారనంటే కృపగల దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ నుండి విడిపించాడనంటే చెరసాల నుండి విడిపించాడు, సంఖ్యల నుండి విడిపించాడు, గాఢంధకారము నుండి విడిపించాడు. కారణం ఏంటో తెలుసా? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఆయన వానిని విడిపిస్తాడు. యోసేపుని చెరసాల నుండి, చీకటి నుండి, సంఖ్యల నుండి విడిపించి నేరుగా ఎక్కడికి తీసుకుని వెళ్ళాడనంటే సింహాసనం మీదకి తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అవునండి, ఆయన విడిపించి
విడిపించే దేవుడిగా ఆయన ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. ఆలోచన చేయండి. నీతిమంతునికి కలిగే శ్రమలు అనేకములు, కానీ వాటన్నిటి నుండి కృపగల దేవుడు ఏం చేస్తున్నాడంటే విడిపిస్తున్నాడు ప్రభునందు ప్రియులారా. కీర్తన గ్రంథము 102వ కీర్తన 22వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, చెరసాలలో సావునకై విధింపబడిన వారిని ఆయన విడిపించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, చెరసాలలో మరణానికి దగ్గరగా ఉన్న, శ్రమకు దగ్గరగా, శ్రమను అనుభవిస్తున్నా, ఇంకా చావుకే సిద్ధమైపోతున్నటువంటి వారందరికీ కూడా మరణము నుండి, శ్రమ నుండి విడిపించడానికి వచ్చిన దేవాది దేవుడు, విడిపించు దేవుడు, రక్షించు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆలోచించండి. యోసేపుని విడిపించి గొప్పగా దీవించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. శ్రమలో నుండి విడిపిస్తాడు, అప్పులలో నుండి విడిపిస్తాడు, కష్టములో నుండి విడిపిస్తాడు, కన్నీళ్లలో నుండి విడిపిస్తాడు. నీవే శోధన సంఖ్యలలో ఉన్నావో వాటి నుండి నిన్ను విడిపించి గొప్పగా నిన్ను దీవించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సంగమా, ఆలోచన చేయండి. కీర్తన గ్రంథంలో ఈ రీతిగా మనం చూస్తున్నప్పుడు చావునకు సిద్ధమై ఉన్నవారు, మరణానికి సిద్ధమైన వారు, మరణానికి చేరువైన వారు, ఇంకా ఈ జీవితం ఎందుకు, ఇంకా ఈ జీవితంలో నేను ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, నాకెవరున్నారు, నాకేముంది అనుకుంటున్న వారందరినీ కూడా విడిపించగలిగిన దేవుడు, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అలాగే ఒకరోజు శత్రు సమూహం అంతా కూడా, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 5 నుండి 10 వరకు మనం చదువుకుంటున్నప్పుడు ఎంతో మంది శత్రువులు చుట్టుముట్టారు. గొలియాత్ అనే శత్రువు చుట్టుముట్టాడు, ఫిలిస్తీన్లు శత్రువులు చుట్టుముడుతూ వచ్చారు. వారందరి చేతుల్లో నుండి దావీదు రాజ్యాన్ని, ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను కూడా విడిపిస్తాడు. నీ రోగము నుండి విడిపిస్తాడు, నీ శ్రమ నుండి విడిపిస్తాడు, నీ కష్టము నుండి విడిపిస్తాడు. విడిపించడానికే వచ్చిన దేవుడు మన దేవుడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అంతేకాదు, మూడోదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన దేవుడు మనకి తోడై ఉంటాడు. కీర్తన గ్రంథము 91వ కీర్తన 91వ కీర్తన 15వ వాక్యాన్ని చదువుకుంటామండి. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన శ్రమలో మనకి ఆయన ఏం చేస్తున్నాడంటే తోడై ఉంటాడంటండి. ఒకటి, శ్రమలో మనకి తోడుండి మనల్ని రక్షిస్తాడు. శ్రమలో, శోధనలో ఉన్న మనలను ఆయన విడిపించే దేవుడిగా ఉన్నారు. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు శ్రమలో మనకి ఆయన తోడై ఉండే దేవుడిగా ఉన్నారు. ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో ఆయన నీకేమై ఉన్నాడనంటే తోడుగా ఉన్నాడు. మొర్రపెట్టు, అతడు శ్రమలో నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఏమిస్తాను, ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదని చెప్తున్నాడు. ఈరోజు నీవు, నేను ఆ దేవునికి మొర్రపెట్టగలిగితే ఆ దేవుడు శ్రమలో మనకేమై ఉంటాడనంటే తోడై ఉంటాడు ప్రభునందు ప్రియులారా. అందుకే కీర్తనకారుడు ఇలా చెప్పాడు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుంటామండి. 23:4 వచనాన్ని చదువుకుంటాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయందువు, నీ దుడ్డె కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి దేవుని బిడ్డలారా, దావీదు అనుభవాన్ని చెప్తున్నాడు. గాఢాంధకారపు లోయలో, ఎక్కడంటండి, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు ఏం చేయడంట, భయపడడు. కారణం ఏంటి? దేవుడే అతనికి ఏమై ఉన్నాడంటండి, తోడయ్యున్నాడు. నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని చెప్తున్నాడు. చూడండి, గాఢాంధకారమైన, కన్నీటి లోయ అయినా, కన్నీటి ఇబ్బంది అయినా, చీకటే అయినా, అరణ్యమే అయినా దేవుడేం చేస్తున్నాడనంటే తోడయ్యున్నాడు.
ఆయన తోడుగా ఉండే దేవుడు ప్రభునందు ప్రియులారా. అదే దావీదు యొక్క నిరీక్షణ, అదే దావీదు యొక్క నమ్మకం. ఈ మాటలు వింటున్నా నీవు కూడా దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, కృపగల దేవుడు నిన్ను కూడా నీ శ్రమలో నుండి విడిపించి గాఢాంధకారమైన ఒంటరి జీవితమైన, ఒంటరితనమైన, ఒంటరి కన్నీళ్లు, బాధలో, వేదనలో, దుఃఖములో, కన్నీళ్లను ఉన్నా ఆయన నీకు తోడై ఉండి నిన్ను నడిపించగలిగిన శక్తివంతుడు, సమర్థుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచి పోదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి ప్రభునందు ప్రియులారా, ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కానే కా. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు. ఆయన నీకేమై ఉన్నాడంటండి? తోడై ఉన్నాడు. ఎప్పటి వరకు తోడై ఉంటాడు? యుగ సమాప్తి వరకు నీకు తోడై ఉండే దేవుడుగా ఆయన ఉన్నాడు. నిన్ను విడువని దేవునిగా ఆయన ఉన్నాడు. నిన్ను ఎడబాయని దేవుడుగా ఆయన ఉన్నాడు. నీడు విడువక ఎడబాయిక పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన ఆయన కృప ద్వారా నిన్నేం చేస్తాడనంటే నడిపించగలిగిన దేవుడుగా ఆయన ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కృపగల దేవుడు దావీదుని గాఢాంధకారమైన విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? తోడయ్యున్నాడు. గొర్రెల మందలను కాస్తున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది, ఎలా చంపగలిగాడు? దేవుడు తోడయ్యున్నాడు. సింహం వచ్చింది, ఎలా చంపగలిగాడు? దేవుడు తోడయ్యున్నాడు. 6 మూరల జానుడున్న గొలియాతు వచ్చాడు, ఎలా చంపగలిగాడు? దేవుడు అతనికి తోడయ్యున్నాడు. ఫిలిస్తీయులను ఓడించాడు, ఫిలిస్తీయులను ఎదిరించాడు. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడయ్యున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేల్. ఇదిగో నేను మీకు తోడయ్యున్నాను. తన శిష్యులతో చెప్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి మాటల్లో చెప్తున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. చూడండి, మన దేవుడు ఎవరనంటే తోడై ఉండే దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. అవునండి, ఆయన రక్షించు దేవుడిగా ఉన్నాడు. సంగమా, ఆలోచన చేయండి. ఆయన వేటకాడు శత్రువు చేతుల్లో నుండి మనల్ని విడిపించే దేవుడిగా ఉన్నారు. సంగం, ఆలోచన చేయండి. మన శ్రమలో, మన కష్టములో, మన కన్నీళ్లలో ఆయన మనకేమైనాడో తెలుసా? తోడై ఉన్నాడు. మన రక్త సంబంధులు విడిచిపెట్టొచ్చు, మన బంధువులు విడిచిపెట్టొచ్చు, మన స్నేహితులు విడిచిపెట్టొచ్చు, మనకు అనుకున్నవారు, మన అనుకున్నవారు, కావాలనుకున్నవారు, మనతో ఉండేవారు, మనతో కలిసి జీవించేవారు, మనకు ఆప్తులైన వారు మనలను విడిచిపెట్టొచ్చు. కానీ మన దేవుడే అన్నడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఆలోచన చేయండి. అంతేకాదు, మన దేవుడు 4వదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన మనలను విమోచించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్య భాగంలో కీర్తనల గ్రంథము నుండి 130వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుంటాం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవునికే స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఏం చేస్తున్నాడంటే విమోచించే దేవుడిగా ఉన్నాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నా, నీ కష్టము నుండి, కన్నీళ్ళ నుండి, నీ వ్యాధి బాధల నుండి, నీ అప్పుల రుణముల నుండి, నీ పాపము నుండి ఆయన విమోచించే దేవుడిగా ఉన్నారు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఎలాంటి విమోచన? సంపూర్ణమైన విమోచన, పరిపూర్ణమైన విమోచన. ఆయన విమోచిస్తే సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఆయన విడిపిస్తాడు. ఒక వ్యక్తి జన్మ పాపముతో, ఒక వ్యక్తి కర్మ పాపముతో, జన్మ కర్మ పాపముల చేత విమోచన లేనివాడై, విడుదల లేనివాడై తనేం చేస్తున్నాడనంటే అదే పాపము చేత బంధించబడి ఉన్నాడు. పాపమనే సంఖ్యలలో బంధించబడి ఉన్నాడు. సాతాను చేతుల్లో బంధింపబడి ఉన్నాడు. విడుదల లేనివాడై ఉన్నాడు, విమోచన లేనివాడై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. అలాంటి విమోచన, విడుదల లేని ప్రజలకు, సర్వ ప్రపంచానికి, సర్వలోకానికి విమోచనకర్తగా, విమోచించడానికి వచ్చిన విమోచనకర్త ఎవరు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికే మహిమ కలుగునుగాక. అవునండి, ఆయన విమోచించే దేవుడు.
పాపము నుండి విమోచిస్తాడు, రోగము నుండి విమోచిస్తాడు, శోధన నుండి విమోచిస్తాడు, శ్రమ నుండి విమోచించగలిగిన దేవుడు ఎలాగూ ఒక మనిషికి అలాంటి విమోచన కలుగుతుందో పేతురు తన పత్రికలో రాస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక చూడండి, ముగింపు మాటలుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుంటామండి. 18, 19 వచనాలు చాలా క్లియర్గా రాయబడి ఉన్నాయి. మీ వ్యర్థమైన ప్రవర్తనలను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనలను విమోచించిన విమోచనకర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు దేని ద్వారా విమోచించాడు? దేని ద్వారా మన పాపము నుండి విమోచించాడు? దేని ద్వారా మన శాపము నుండి విమోచించాడనంటే అమూల్యమైన రక్తం, సిలువ రక్తం, గొర్రె పిల్ల రక్తం, పాపము లేని రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, అమూల్యమైన గొర్రె పిల్ల రక్తము ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను విడిపించారు. దేవునికి స్తోత్రం. ఆయన విమోచించే దేవుడిగా ఉన్నారు ప్రభునందు ప్రియులారా. అందుకే ఆయన విమోచనకర్త. కలువరి సిలువలో, కలువరి గిరిలో నీ కొరకు నా కొరకు ఏం చేశాడు ఆయనంటే అమూల్యమైన రక్తాన్ని కార్చాడు, పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు, పాపము లేని రక్తాన్ని కార్చాడు. నా పాపములు కడగడానికి గొర్రె పిల్లైన యేసుక్రీస్తు ప్రభుల వారు గొర్రె పిల్ల వలె ఆయన మనందరి కోసం ఏం చిందించారనంటే రక్తాన్ని చిందించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ పరిశుద్ధుల సహవాసం, ఈ మందిర సహవాసం, ఆయన రక్తములో శరీరములో పాలు పంపులు పొందే ధన్యత, యోగ్యత కలిగి ఉండడానికి గల కారణం ఏంటనంటే మనలను యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను విమోచించింది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమివ్వగలమైన ప్రేమకు, ఏమివ్వగలమైన కృపకు ప్రియ దేవుని బిడ్డ ఆలోచించు. నిన్ను రక్షించే దేవుడిగా ఆయన ఉన్నాడు, నిన్ను విడిపించే దేవునిగా ఆయన ఉన్నాడు, నీకు తోడై ఉండే దేవునిగా ఆయన ఉన్నాడు. నీ పాపములన్నిటి నుండి విమోచించిన విమోచనకర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనకి లోబడు, ఆయనకి భయపడు, ఆయన యందు నమ్మిక ఉంచు, ఆయన యందు నిరీక్షణ ఉంచు. ఆయన రక్తం నేటికి నది వలె, ప్రవాహం వలె ప్రవహిస్తూ ఉంది. ప్రతి పాపిని కడిగి పవిత్రపరచడానికి, ప్రతి రోగిని స్వస్థత పరచడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో తన రక్తాన్ని చిందించారు. ఎందరైతే ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి వారు తమ పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుతారో వారు నశింపక నిత్య జీవం పొందుతారు. అలాంటి నిత్య జీవం నీవు నీ కుటుంబం పొందాలని, ఆయన ప్రేమను పొంది, ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే విడుదల, ఆయన ఉండే తోడు నీడ, ఆయన విమోచన అనుభవించి ముందుకు సాగాలని కోరుతూ మీ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నామండి. కృపగల దేవుడి మాటలు మన వెనుకిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన అండి. కృపగల దేవా, ప్రేమగల మా తండ్రి, కరుణా సంపన్నుడా, దయాళుడా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయనా మీరు మాకిచ్చిన సందేశము కొరకై స్తోత్రాలు. ప్రభువా, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడిగా మీరున్నందుకు స్తోత్రములు. మమ్మను ప్రభువా విడిపించడానికి, మాతో కూడా తోడుండడానికి, మా జన్మ కర్మ పాపముల నుండి విమోచించడానికి వచ్చిన నీ ప్రేమను బట్టి, కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈరోజు నీ వర్తమానమైన బిడ్డలందరినీ మీరు కనికరించి కృప చూపి ప్రభువా, ఇంకెంతమంది ఆపదలో ఉన్నారో విడిపించండి. ఎంతమంది రక్షణ లేకున్నారో రక్షణ దయచేయండి. ఎంతమందికి తోడు లేరని అనుకుంటున్నారో ఒక తల్లిగా, తండ్రిగా మీరు తోడుండి ఆదరించి కాపాడి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, విమోచన విడుదల లేక బంధింపబడి ఉన్నారు. సాతాను చేతుల్లో బంధించబడిన వారిని విడిపించండి. అపవాది చేతుల్లో బంధింపబడిన వారిని విడిపించండి. పాపపు సంఖ్యల నుండి విడిపించి అమూల్యమైన రక్తముతో కడిగి పవిత్రపరిచి నిత్య జీవానికి వారసులుగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు.
share, subscribe.